కాబట్టి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది ప్రకృతి వైపరీత్యాన్ని ఇవాళ ప్రజలు ప్రభుత్వం అంతా కూడా సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే వాళ్ళకి కావాల్సిన మా ప్రాథమిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులన్నింటినీ కూడా కలగజేయాల్సినటువంటి అవసరం ఉంది. తిండి, బట్ట, గుడ్డ సర్వస్వం కోల్పోయినటువంటి ప్రజలకి ప్రభుత్వం చేయూతనిచ్చి వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ రోజున సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా ధన సహాయం, ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉన్నది. అది చనిపోయినటువంటి కుటుంబాల వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన 20,000 రూపాయలు పైబడి ఇస్తే తప్పనిచ్చి ఇవాళ ఏ ఇల్లు కూడా శుభ్రమయ్యేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, అది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు,